స్వర్ణకమలం సినిమాలో కొలువై ఉన్నాడే దేవదేవుడు అనే పాట ఉంటుంది. నేను సిరివెన్నెల గారే రాశారు అనుకున్నా ఎన్నాళ్ళు. తర్వాత ఎక్కడో చూస్తే దానికి లిరిసిస్ట్ పేరు లేదేంటా అని నేను ఒకళ్ళని అడిగితే ఇది సాంప్రదాయ గీతం బాబు, దీనికి లిరిసిస్టులు ఉండరు అన్నారు ఎవరో. చాలా మంది సాంప్రదాయ గీతాలు అంటే ఎప్పుడెప్పుడు గుళ్ళల్లో ఎవరెవరో పండితులు రాసేసి ఉంటారు, అవి ఎలా భజనలుగా ఎవరెవరో పాడుకుంటూ వచ్చేసారు. ఎంత పాడినా ఎవరో ఒకళ్ళు రాసి ఉంటారు కదా అనే ఉద్దేశంలో ఫుల్ గెలిగితే పల్లకి సేవా ప్రబంధం ఆ పుస్తకం పేరు, దాంట్లో ఉంది ఆ పద్యం. అది ఎవరు రాశారంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ పిన్ని కొడుకో ఎవరో మరాఠీ రాజు తంజావూరు వెళ్ళినప్పుడు తెలుగు భాష విని ఈ భాష ఏదో చాలా గొప్పగా ఉందని చెప్పి దాని మీద రీసెర్చ్ చేసి ఆయన భాష నేర్చుకుని ఆ భాషలో 108 పాటలు రాసి ఒక సంకలనం తయారు చేసి వదిలేడు బయటికి, పల్లకి సేవా ప్రబంధం అని. అందులో ఉంది ఇది కొలువై ఉన్నాడే దేవదేవుడు అనే పాట. అసలు అంటే ఎక్కడో ఉన్నాడు మన దగ్గరకు వచ్చి మన భాష ఎంత బాగుంది ఏంటి అని నేర్చుకుని పుస్తకాలు కావ్యాలు రాసేసి వెళ్ళిపోతే అట్లీస్ట్ అవి తెలుసుకోవడానికి కూడా మనకి టైం ఉండట్లేదే అనేది అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది.